మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా నుంచి పట్టుకొచ్చిన ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రానా విచారణ ఎలా జరుగుతోంది? ఆయన బయటపెట్టే సంచలనాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ ఇదే. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉగ్రదాడి కుట్రదారులైన జాకీర్ రెహమాన్, లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, ఇలియాస్ కశ్మీరీ, అబ్దుల్ రెహమాన్కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది. ముంబైతో పాటు ఢిల్లీలో కూడా దాడులకు కుట్ర పన్నినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో తహవూర్ ఇంకా ఏమేం బయట పెడతాడు అనే ఆసక్తి నెలకొంది. ఇతడిచ్చే సమాచారం ఆధారంగా హెడ్లీని కూడా విచారించే అవకాశం ఉంది. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రానా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. అమెరికా నుంచి అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీకి అప్పగించింది. కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించే దిశగా జయరాం నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం రోజుకు 8 నుంచి 10 గంటల వరకు రానాను విచారిస్తోంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్లో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్లో ఉన్నాడు. తహవూర్ కుట్ర, హత్య, ఉగ్ర కార్యకలాపాలకు ఊతమివ్వటం, ఫోర్జరీ తదితర ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. రానా పాకిస్తాన్ ఆధారిత టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్రనేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. తహవూర్ తొలి రోజు విచారణకు అంతగా సహకరించకున్నా ఇప్పుడిప్పుడే వివరాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగి చాలా ఏళ్లైనందువల్ల అప్పుడు ఎవరెవరిని కలిశానో గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నట్లు చెప్పాడని పేర్కొన్నారు. దాడులకు వారం రోజుల ముందే తాను ముంబైకి వచ్చినట్లు రానా తెలిపాడన్నారు. 26/11 ముంబై ఉగ్రదాడులకు ప్రణాళిక రచించేందుకు సహాయం చేసిన వారి వివరాలను తహవూర్ రానా నుంచి రాబట్టడంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. ముఖ్యంగా అతనికి అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలపైన ఆరా తీస్తోంది. 26/11 దాడుల వెనుక దావూద్ హస్తముందా అనే కోణంలోనూ ప్రశ్నిస్తోంది. ప్రధాన కుట్రదారులైన జాకీర్ రెహమాన్, లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, ఇలియాస్ కశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ తదితరుల గురించి రానాను విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ దాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన హెడ్లీతో రానా సాగించిన ఫోన్ సంభాషణల ద్వారా కీలక వివరాల్ని రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ముంబై దాడుల సమయంలో తహవూర్ ఎవరెవరితో మాట్లాడాడో ధృవీకరించేందుకు కాల్స్ లిస్ట్ బయటకు తీస్తున్నారు. ఇందుకోసం ఆయనకు వాయిస్ టెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వర నమూనా ఇచ్చేందుకు నిరాకరిస్తే న్యాయస్థానం నుంచి అనుమతి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ముంబైతో పాటు అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు తహవూర్ రానా పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చంద్రజిత్ సింగ్ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రానా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీతో పాటు కొచ్చి కూడా ఉంది. తహవూర్ రానా, డేవిడ్ హెడ్లీ ముంబై దాడులకు 2 వారాల ముందు భార్యతో కలిసి అనేక ప్రాంతాల్ని సందర్శించారు. వారు తిరిగిన ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. ముంబై దాడులకు ముందు తహవూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుక్కునే దిశగా విచారణ సాగుతోంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రానాను పలు కీలక ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ వైద్య దళంలో కొంతకాలం పనిచేసి బయటకొచ్చిన తహవూర్ రానాకు అంతర్జాతీయ ఉగ్రవాది, భారత్లో మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకడైన సాజిద్ మీర్తో రానాకు సత్సంబంధాలు ఉండేవని దర్యాప్తులో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో రానాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. రానా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైన వ్యక్తి. అతను ఎల్ఈటీలో చేరటమే కాక ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు ఫోన్లో లఖ్వీ ఆదేశాలు ఇవ్వటం వెనుక హెడ్లీ ప్రమేయం ఉంది. ప్రస్తుతం రానా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెప్తున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది? ఇందుకు కారణం అతగాడు అమెరికా మాదక ద్రవ్య నియంత్రణ విభాగం ఏజెంట్గా పనిచేశాడు. అదే సమయంలో ఐఎస్ఐకి, లష్కరే తోయిబాకి కూడా ఏజెంట్గా ఉన్నాడు. హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అమెరికా సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రానా వెల్లడించే అంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధృవీకరించుకోవడానికి, అమెరికా జైల్లో ఉన్న మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికి తోడ్పడతాయి. 2008 నవంబర్ 26వ తేదీన ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటల పాటు విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. పాకిస్తాన్లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేక చోట్ల తుపాకులతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. 166 మంది ప్రాణాలను బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్రదారుడు తహవూర్ రానా.
ఆనాటి దాడుల్లో సాధారణ పౌరులు, కర్కరే వంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చగా అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. విచారణ అనంతరం 2012లో అతన్ని ఉరితీశారు. ముంబై పోలీసులు కసబ్ను ఉరితీయటానికి ముందు ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైల్లో, పూణేలోని ఎరవాడ జైల్లో కూడా చాలా కాలం వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని ఆరోపణలున్నాయి. అతనిపై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి 28.46 కోట్లు ఖర్చు చేశాయి. అజ్మల్ కసబ్ తరహాలో తహవూర్ హుస్సేన్ రానాకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. రానున్న 18 రోజుల్లో తహవూర్ రానా ఎలాంటి సమాచారం ఇస్తాడు అన్నది చూడాలి. తహవూర్ రానా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. అతన్ని న్యాయవాది కలిసేందుకు అనుమతిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. రానా కోరిన మేరకు పెన్, నోట్ ప్యాడ్, ఖురాన్ను సమకూర్చారు. రానా ఖురాన్ను అడగటం అతని మతపరమైన అభిరుచుల్ని సూచిస్తుండగా పెన్ను కావాలనటం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోటు తీసుకుంటాడని తెలుస్తోంది. రానాకు ఇతర నిందితుల మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు అధికారులు. రానాను అమెరికా, భారత్కు అప్పగింత అతిపెద్ద దౌత్య విజయమని మన ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైన వారికి, ఇతర బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది.